ఊరుగంట తలకాయ మొత్తం పట్టేసి జరగి తలకాయ నొక్కు. కాదు వదిన, నువ్వు అంతగానం తాగుడు అవసరం మరి. అది ఏం తాగుడు పడేది, నువ్వు ఏం లెక్క ఎట్లుంటున్నావు? అసలు తాగుతుంటే మనసున పడతలేదు. అయ్యో, అసలు ఈ తాగుడు ఎట్లా అలవాటైంది వదిన నీకు? అంతకు ముందు ఎంత మంచిగా ఉండేదాన్ని. అనవసరంగా తాగుడుకు బానిసయి నీ బతుకు మొత్తం ఆగం చేసుకుంటున్నావు. మేము చెప్పింది కాస్త విను, నీ మంచికే. అవునే, మంచి అంటే ఒకటి గుర్తుకొచ్చింది. చెట్టు కింద కళ్ళు ఫీజు ఉండే కానీ తీసుకొచ్చినవా లేకుండా తాగినవా? నువ్వు తాగింది ఏందో కూడా నీకే అర్థమైతలేదు. అంతగానం తాగుడు, నీ తాగుడు పాడుగాను. అది ఏందో తెలుసా వదినా? అది కళ్ళు కాదు, బీరే. నీ హెల్త్ గురించి ఆలోచించి నేనే పారబోసిన. అబ్బా, పారబోసినవానే? అవును. అదేమన్నా కుక్కిడికి వచ్చింది అనుకున్నావా నువ్వు? 1000 రూపాయలు పెడితే 3 బీర్ సీసాలు వచ్చినాయే. కనీసం స్టఫ్ ఉందామన్నా రూపాయి కూడా మిగలలేదే. 3 సీసాలు పట్టుకొని చెట్టు కింద కూర్చున్నా. దారిన ఏ ముసలోడు నా చేతుల మర్మరాలు పెట్టిపోయిండే, చిన్న కటోరలా. గవ్వే బుక్కుంటా నాకుంటున్నా. అయితే గాని ఇక కళ్ళు ఎట్లా వారబోయి బుద్ధి అయింది. వదినా ప్లీజ్ వదినా, నువ్వు తాగుడు బంద్ చేయి. ఏం తాగుడు ఏమో, తాగింది దిగుతలేదే. వదినా జరసేపు పడుకో, నువ్వు బయటకు రాకు, అదే దిగిపోతుంది. ఏంది తగ్గిపోతుందా? తాగింది దిగాలంటే మళ్ళా తాగాలి. బీర్ తాగాలంటే పైసలు కావాలి. 200 ఉంటే ఇయ్యే. ఊకో వదినా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? దేవుడా, ఈ తొంటి కొంపల ఎందుకు పారేసినవయ్యా నన్ను? సరేనే, తలకే నొక్కు. మా అత్త ఆడుకుంటా 200. నీ అడుక్కునుడేందో, ఈ తాగుడేందో. వదినా ఇక్కడే పడుకో, మళ్ళీ వస్తా. నువ్వు బయటకు రాకు, సరేనా? అన్ని మంచిగానే ఉన్నాయి, పోరెందుకు నడపలేదు? మీరు కేసే ఉంది. అల్లుడు అల్లుడు అగో, ఏమైంది కదా? ఏమైంది మామ? అగో, నాకు కాకపోతే ఎవరో చెప్తావు? చెప్పు, ఏమైందో? చెప్పుకునేది కాదు మామ. గట్లా అంటే ఎట్లా అల్లుడు? చెప్పు, ఏమైందో? నీ బిడ్డ మంచిగా తాగేది పన్నది. లేపుదాం అనువేనా? లేపుదామని పోతే తన్నింది మామా. అయ్యో, ఏడదా నీ అల్లుడు? కరెక్ట్ వికెట్ చూసి గోలేసింది మామా. ఏం చెప్పమంటావు? అబ్బా, ఏడు మరి మంచిగా తాగి పన్నది. పోయే ఒర్రిచ్చుడు, మోటార్ అత్తలేదు. పొరగాళ్ళు జాలేడ వారేసారు, అంత చెత్త పడుతుంది అన్న. ఒడిచి దమ్మొచ్చి పడైతే. అమ్మా వదిన జర క్యాలకొచ్చింది, నేను తానం చెప్పించి ఆడ సోఫా మీద కూర్చుని పెట్టినా. మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. మరి ఏమన్నా తినబెట్టినావా? తింటలేదు, నెత్తున వస్తుందంట, నెత్తి పట్టుకొని వస్తుంది. అయ్యో, మరి మొత్తం చాయో పాలో ఇయ్యకపోయినా జర నెత్తన్న గుంజుకోను. నువ్వు పాలు చాయ్ పెట్టి అని కాదు చెప్పాల్సింది. నువ్వేం చెప్పినావు? తానం చేపించి ఇంత బుక్కడి తినబెట్టి పండబెట్టి బిడ్డ అని అన్నావు. అది తింటలేదు, తానం చెప్పించి అటు కూర్చొని పెట్టినా. నా బాధ్యత అక్కడికి అయిపోయింది. నీ గోడి మనవాడు చెప్పింది ఒక్కటే చేస్తావా? ఒక్కటి చెప్తే ఇప్పటి పిల్లలు 4 చేస్తారు. అయ్యో, పండబెట్టి పొమ్మంటే అట్నే పండబెట్టచ్చినావు. మరి వదిన నెత్తినొత్తుంది అనబడితే ఏదో ఎవరిదో అయితే మిస్టేక్ అవుతుంది. మరి చాయ్ తాగుతావా? నెత్తినొత్తుంది అనబడితే మరి పాలు తాగుతావా అని అడగావా? నువ్వు చెప్పింది అయితే చేసినా కదా, నా బాధ్యతనైతే అయిపోయింది. నువ్వు అంతగానో ఏమైనా పని చేసి పెట్టాలంటే పోయి నువ్వు ఆ పని చేసి పెట్టు. నేను పోతా. నన్ను చెట్టు కింద పోతేనే ఈర తిట్టింది. నేను మామందు వెళ్తా. అయ్య బిడ్డ ఇష్టం, ఏమన్నా తినబెట్టుకొని తాగబెట్టుకో. గీంత దానికి నన్ను పట్టుకొని ఎట్లా పడితే అట్లా తిడుతున్నావు. అయ్యో, నీకు బాగానే బరువాయ్. బుద్ధి మాట చెప్తున్నట్టు బిడ్డ కోపమాట. నీకు ఏది చెప్పిన కోపమే, ముక్కు మీద కోపమే వస్తుంది నిన్ను చూస్తే.
మరి ఏం చేయాలి నేను చెప్పినవి అన్ని ఎత్తూనే ఉన్నా కదా చేసుకో ఆ ఒక్క పని నేను పోతున్నట్టు. ఓ ఇంటి పని చూస్తేనేమో పెండింగ్లు ఉంది, ఈడేమో ఇట్లుంది, అల్లుడేమో ఫోన్ ఇస్తలేడు. ఏం చేయాలో అర్థమైతలేదు. తమ్మి అక్క నీ బిడ్డ క్యాలికి వచ్చిందట, పోయి జర మాట్లాడిచ్చి ఏం తింటుందో అడుగుపో. నువ్వేమో మాట్లాడతా అయిపోద్ది కదా అక్క. అబ్బో నేను పోను తమ్మి, నీకు ఎరికే కదా. అని ఏం కాదు పోయే. నే పోను తమ్మి, నువ్వు అయ్యా బిడ్డ జర కనకడుపు తీపి అది వేరే ఉంటది, దగ్గర కూర్చుంటే జర కుదిరికిచ్చి. నేను అప్పుడు పోతే నాకు భయమైంది, అందుకని నేను పొమ్మంటానా. అబ్బో నీకంటే ఎక్కువ నన్ను భయపట్టించింది, ఎట్లా పడితే గట్టి తిట్టింది. అత్తాను చూలే చిన్న చూలే పెద్ద చూలే, నువ్వే పోరా. మొత్తం ఏదైనా తిప్పియాలని చూస్తున్నావు అంతే కదా. కాదు తమ్మి, నేను గిట్లా పోతినంటే నాకు గిట్లా కోపం వచ్చనా, నేను తీసి బండకు చెప్తా. నువ్వు అంత పని చేయకక్క, నేనే పోతా తీ. నాకు పో తమ్మి పో. అరే అన్న నీకు ఒకటి ఎప్పుడే మర్చిపోయినారా, మనము కుమరేళ్ళు కోరమన్నా. నేను ఏ బాధలు నువ్వు ఏం అడుగుతున్నావే. నాకు అవన్నీ చెప్పకు, కుమరవేళ్ళకి పోదాం, జాతర అవుతుంది. ఏం చేస్తావు? అరే జాతర అవుతుంది రా, గాజులు కమ్మలు ఏమన్నా నచ్చినవి తీసుకొచ్చుకుంటా, పోదాం పనడు. గాజులు కమ్మలు తెచ్చుకో, నేనేసుకోనా. నేను ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏం మాట్లాడుతున్నావే. అరే అన్న నీకు మేకప్ ఎత్త తీరా, నువ్వేం టెన్షన్ తీసుకోకు. అయ్యో భగవంతుడా, దీన్ని నా తోడెట్లా పుట్టించినవరా దేవుడా, నాకు అర్థమైతలేదు. ఇంకా వదిన లేచిందో లేవలేదు చూడిపోయే. అరే ఏం మాట్లాడుతున్నారా, నేను పెళ్లి చేసుకున్నానా నువ్వు పెళ్లి చేసుకున్నావా? నీ పెళ్ళ మీద నీకు సోది ఉండాలి, నాకెందుకుంటుందిరా? చల్పో పోయి మంచిగా చూసుకోపో. నేను చెప్పింది తినవు కదా, కుమ్రేళ్ళు పోదామన్నావు కదానే. సరే కుమ్రేళ్ళు క్యాన్సల్ తి. అబ్బా అన్న అన్న ప్లీజ్ రా, పోదాం రా పోదాం, నేను చూసుకుంటా. పో మరి, వదిన లేపో ఫస్ట్. ఓ పిచ్చోడా, నేను వదినకు తానని చెప్పించి సోఫా మీద కూర్చుని పెట్టి జస్ట్ మాట్లాడినా, తాగింది కూడా దిగింది. నువ్వు పోయి మాట్లాడాలి, ఎట్లుంది ఏంది తింటావా ఏమన్నా తాగుతావా అని. తాగుతావా అంటే ఆయన మళ్ళీ బీరు వెక్కొచ్చి తాగిపించుడు కాదు, చాయ్ ఇట్లా. ఏమోనే, నేను దాన్ని చూస్తేనే భయం అవుతుంది. దాని దగ్గరికి పోయినప్పుడల్లా ఎందుకంటావేంది, నా అవస్థ ఎవరికి చెప్పుకోవాలి. అయ్యో పాపం పెద్ద దెబ్బ తాకింది కదరా, అదిదా మర్చిపోయినా. లేవనేది లేచిందా? లేచింది, కూర్చుని బా. సరే పోయేస్తుంది. కొమరేళ్ళు పోదామంటావా? పోదాం, ఒక 1000 రూపాయలు పట్టుకరాలని. నీకు ఎప్పుడు చెప్తా కానీ నేను దొరకపోతా అని. నాకు కాదు, నాకు అమ్మ వస్తాయని మొత్తం సాగరి ఆడుకోవడానికి ఇస్తలేదు. ఇంకా వండుకుని ఉన్నట్టుంది. వాళ్ళతే లేవు, ఇప్పుడే ఇట్లా కన్నంటుకున్నది. నువ్వు లేవు బిడ్డ, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడుతావే? నువ్వు లేవు, కూర్చో బిడ్డ 2 నిమిషాలు. కనీసం నిద్ర కూడా పోనిత్తలేరు. బయట ఎట్లా ముచ్చట పెడుతున్నావు, విన్నావా? ఏంది ఎవరితో నాకేంది? అసలు ఎవరు నన్ను గుర్తుపడుతున్నావా లేదా? ఇదేంది మంచన ఉన్నావు నువ్వు, మా అయ్యో. అది కాదు బిడ్డ, ఇట్లా నేను చెప్పేది బిడ్డ. బయట నీ గురించి ఘోరంగా మాట్లాడుతుంది. ఫుల్ తాగు తయారైంది, ఇట్లెట్ట తయారైంది. బయట పంచాయతీ పెట్టిస్తా అంటుంది 4 పిలిచి. అప్పుడు మన విలువనే పోతుంది బిడ్డ. పెడితే పెట్టుకొని అవసరమైతే ఇంకో 4 బీర్లు ఎక్స్ట్రా తాగి అల్లకెళ్ళి ఒక బీరు పట్టి నా అత్త తలకే వల కొడుతుంది. అప్పుడు నా మనసు నిమ్మదైతే. నువ్వు గిట్ల తయారైనది. నేను ఎట్లున్నా మంచిగానే ఉన్నా, నా ఆలోచన కూడా మంచిగా ఉన్నది. నువ్వు అట్లా ఇట్లా చేసినావు అనుకో, మనం ఉన్న పరువు మొత్తం పోతుంది. నేను నా మాటను బిడ్డ, నేను చెప్పేది నేను వాళ్ళకి ఎట్లా వాళ్ళ చెప్పి మాట్లాడతా, పంచాయతీ పెట్టుకుంటా. నువ్వు ఈ తాగుడు బంద్ చేయి బిడ్డ. నేను తాగుడు బంద్ చేయనే, బంద్ చేయ. అయ్యో తాగుడు బంద్ చేస్తే నేను బతకలేనే బాబు. కాదు బిడ్డ, గట్లగా అన్నావు అనుకో, మీ అత్త బట్టలు బిడ్డ చదువుకుని ఇప్పుడే తోలుకోమని చెప్తుంది. నేనేదో రకంగా వాళ్ళకి నచ్చ చెప్పి నేను ఉండేటట్టు చెప్తా. అయినా బిడ్డ, తాగబుద్ధి అయితే 1 గిలాసు తాగు, 2 గ్లాసులు తాగు, ఓ బీరు తాగు. కానీ ఈ 3-4 తాగలేదు బిడ్డ. వాళ్ళకని చెప్తే సిగ్గుపోతుంది బిడ్డ. అదేందే బాపు నన్ను ఎలగొట్టేది?
నా బట్టలు మడత పెట్టి నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపేనికి అదే వతే అవసరం అయితే దాన్నే కట్టు బట్టలతోటి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళవడతా. బిడ్డ అట్లా అనుకో, ఏం ఉండదు. ఎన్నదనుకో పట్టుకోతారు. నువ్వు ఏం మాట్లాడు, పండుకో. నేను పోయి వాళ్ళతో ఏం నాకు చెప్తా, సరేనా? నువ్వు మాట్లాడు, పండుకో బిడ్డ, పండుకో. ఉన్నట్టు మాట్లాడితే మాట్లాడతావు. ఎట్లా తయారయ్యారు వీళ్ళంతా? ఛీ! బతుకుతే మన లెక్క మనుషులు లెక్క బతకాలి. మంచిగా బిడ్డ, జాగ్రత్త, పండుకో. వీళ్ళేమో మందు బంద్ చేస్తుందా అని అడుగుతారు, అదేమో మందు బంద్ చేయమంటే బంద్ చేయండి. అబ్బాయి ఏమన్నా కానీ బంద్ చేస్తా అన్నది, బంద్ చేస్తుందట అని చెప్తా. ఇప్పుడు వచ్చిందిరా స్విచ్, ఇంకా అట్లా వేయాలి. నా లెక్క మంచిగా రిపేర్ చేయాలి. నువ్వు ఏం రిపేర్ చేసినవరా? మరి గాంధీ దానికి నన్ను ముఖ వెళ్తావేందే అమ్మా? మీరు ఇప్పుడు మంచిగా అయిందా లేదా మరి? నేనే నేనే మంచిగా అయింది. అయ్యో ఎప్పుడు చేసినావు? ఎప్పుడు నన్ను ఏడోటి దొరికించుకొని ఒకటి తీద్దామనే చూస్తావు కదా నేను. అక్క, ఈ గొడవలు మీకు ఎప్పటికి ఉండేటే గాని బిడ్డతోటి ఇప్పుడు మాట్లాడినా ఖచ్చితంగా మందు బంద్ చేస్తాను. ఇప్పటి నుంచి ముట్టా ఉంటుంది మందు. నిజంగా పని చెప్తాను కదా మామ, లేకుంటే మేము సంతోషంగా ఉండాలని చెప్పినా. నేనెందుకు అబద్ధం ఆడతాడు, నిజంగానే పని చేస్తానది. నాకైతే డౌటే మామ, బంద్ చేస్తా అన్నదంటే. ఎందుకు డౌట్ బిడ్డ? మరి ఎట్లా నమ్మాలే? నా మీరు ఒట్టే చెప్పింది బిడ్డ బంద్ చేస్తాని. మరి ఒట్టేసింది అంతకుముందు కూడా కదా, మరి ఇప్పుడు ఎట్లా బతుకున్నావు? అప్పుడు కూడా మాట తప్పింది. అసలు నీకు కావాల్సినది బంద్ చేసుడు కావాలా, నన్ను ప్రశ్నలు అడుగుడు కావాలా? బంద్ చేసింది అని చెప్పినా నమ్మాలి అంతే మీరు. అక్క, నాకు ఇంటికాడ ఇల్లు కట్టుకుంటున్నా, అదొకటి ఇదొకటి పని ఉంటుంది, నేను పోతున్నా, అది బంద్ చేస్తా అని చెప్పింది, బంద్ చేసింది. కాదు మామ, నువ్వు బతుకున్నావు కదా, నాకు అదే డౌట్. మళ్ళా నాది అంటూ బతుకున్నామని ఇక ఒట్టు పెట్టాలని చచ్చిపోతా? ఏమో, నీ మాట మీద నాకు నమ్మకం లేదు మామ. డౌట్ ముందుగా ఉట్టి వెనకకెళ్ళి ఉంటున్నట్టు నువ్వే ఎన్ని డౌట్లే నీకు. అక్క, ఓడలు మాటినాక నేను పోతున్నా. ఆగుతాండి, అగో నేను పోయి చూసి వచ్చినాక ఫోను. అంటే నా మీద నమ్మకం లేదు. ఇక నమ్మకమో కాదో, నేను పోయి వచ్చినాక పో. ఆగక్క, ఆడిపోతావు, మారింది కంటే. ఓయ్ అమ్మ, చూసావా మామ ఎట్లా డౌట్ పడుతుండో? అంటే అనుమానంతో మాట్లాడుతున్నాడు, మారలేనట్టుంది. మారిందిరా, మారిందానికి ఇంత మంచిగా చెప్తాను, మీకు అర్థమైతలేదా? తమ్మి, నేను పోయి చూసేస్తా. మారకపోతే తోలుకపో, మార్పించుకొని తోలుకొని రా. ఎంతైనా నీ కన్న బిడ్డ కదరా తమ్మి, నువ్వు తోలుకపోయి సమాధానిస్తే సమాధానం అవుతుందేమో. ఇయో కావని చెప్పకక్క, మీరే అలవాటు చేసిర్రు, మీరే పని చెప్పింది. మామ నువ్వు పోయే అమ్మా, నువ్వు ఇటు ఉండు. అరే అరే లేదు ఏం లేదు, నువ్వు పోయే. ఇక పోతారా? నువ్వు పోయి చూసిరా పో. అన్న నేను కూడా పోయి చూసేస్తారా? నువ్వేడికి నేను పోతానని అండింది, నువ్వేనో అనుకో నిన్ను కూడా అంటది. నీకు అవసరమా? నువ్వు దండించుకుంటావేమో, నేను దండించుకున్నట్లా నేనే తన్నత్తా. నేను పోతానని అండింది, ఇంకా మళ్ళీ నిన్ను ఇడిచి పెడతా. అది అప్పుడే కూర్చో. మీరు ఎట్లయితే కదా అనవసరంగా నన్ను ఆపిరు. నాకు అక్కడ ఇంటి పని ఉందంటే. నీకు చెప్పినా కదా మామ, 2-3 రోజులు ఉండమన్నా కదా, ఉండు. ఇక 2 రోజులు అంటున్నావు, నా ఇల్లు ఏమన్నా దూరం ఉందా? వీడికెళ్ళి కేకే తినత్తది. అయినా నాకు డౌట్, మా బిడ్డ మళ్ళీ ఇంట్లో అంత భయం అయింది నీకు? ఏ భయం లేదు, ఏం లేదు మామ. ఎంతైనా దాని అయ్యావు కదా, చెప్పినట్టు ఉంటదని. అయితే ఏ ఉండే గాడికెళ్ళి గిడికేనే నువ్వు. నిజంగా మీరు మనుషులేనే. పోరే మాలతి, మాలతి, ఏం తిరుగురు పాడుగా లేవు బిడ్డ, లేవు. ఇప్పుడే అనుకున్నా, దా కూసు. ఇప్పుడే పండుకున్నావు? బాపు తాగుతలేదు, ఇక తాగుడు బంద్ చేసిందని చెప్పిండు బిడ్డ. నేనా? బంద్ చేసిన అత్తమ్మ, బంద్ చేసిన. మరి అన్నం పెట్టుకరా అన్న బిడ్డ, తింటావా? ఏం కూర వండినావు అత్తమ్మ? మటనా చికెనా? అయ్యో, నేను టమాటా వండిన బిడ్డ. కోడి గుడ్లేసినావు మరల్లా? ఇయ్యాల గొర్రె పుట్టిన రోజు బిడ్డ, ఇయ్యాల బుధవారము, తినద్దు మనము. అవునా అత్తమ్మ?
ఇవాళ గొర్రె పుట్టినరోజా? ఆ అయితే రేపు మేక పుట్టినరోజు అవుతుందా? ఎల్లుండి కోడి పుట్టినరోజా? మరి గిట్లా అన్ని మేకలు గొర్రెలు కోళ్ళు రోజుకో పుట్టినరోజు చేసుకుంటే మన నోటికి నీసు ఎప్పుడు అందుతుంది అత్తమ్మ? నీకు తాగింది దిగిందా దిగలేదే? ఇగో అత్తమ్మ, నేను తాగుతా అంటే బరాబర్ తాగుతా. తాగా అని ఒక్కసారి మాట ఇచ్చాననుకో, మాట తప్పే వంశమే కాదు మాది. ఇక మరి తాగుడు బంద్ చేసిన అని అన్నవి ఇక వండుకో చేసి పో వంట. మీరు వండనిస్తారు, నేను వంట. 5 నిమిషాలకు ఒక్కడు 5 నిమిషాలకు ఒకడు. ఇప్పుడు ఇది తాపోగలు వస్తారు పోతారు. ఈ జాగా నాకు అచ్చత్తలేదు. ఏ చెట్టు నీ దగ్గరికి వస్తున్నానే. ఇక ఈడుంటే నన్ను బతకనియరు, ప్రశాంతంగా వండనియరు. అమ్మయ్య, ఇన్ని రోజులకు నాకు పని తప్పినట్టే. మా వదిన తాగుడు బంద్ చేసిందంట. మొత్తం పని అదే వేసుకుంటది ఇక. అగో మమ్మీ, ఏందే మంచిగా నవ్వుకుంటూ హుషారుగా ఉన్నావు? మామ చెప్పింది నిజమే బిడ్డ. అవునా? ఆ తాగుడు బంద్ చేసినట్టుంది, మంచిగుంది వదనే. అవునా? ఆ కానీ సరేనా, మామ బతుకుంటాడో సత్తాడో చూద్దామే. ఓ నీ పోలే మనవాడ ఏమో గట్ల మాట్లాడితేవేమే. అంటే ఇంతకు ముందు కూడా అట్లనే ఒట్టేపించుకున్నాడు కదనే బంద్ చెప్తుంది అని. ఆ, అప్పుడు కూడా ఒట్టేపించుకున్నా కానీ పైకి పోకపోయా, బతికే ఉన్నాడు. మరి ఇప్పుడైనా పైకి పోతాడో బతుకుంటాడో నీ చూద్దాం. పోలే మనవాడ నువ్వు గట్ల మాట్లాడితేవేమే. ఈ ముచ్చట అన్నకు చెప్తే లవ్ సంబరపడతాడు బిడ్డ. ఆయన ముఖం సంబరపడతాడు. ఆడేసిండే కదా నేది అంతా. అయినా మారింది కదా అని చెప్పేసి మళ్ళా ఏ తీర్థమో తీసుకొచ్చి వదనకు మళ్ళా ఇది తీర్థమే అని ఇచ్చింది అనుకో, అంతే సంగతి. నీ పోలే మనవాడ లేని పెడతావేమే నువ్వు. ఆరే ఉన్నదేనే అనేది మళ్ళా మనకే కదా గోస. ఏం కాదు గట్ల వాడు ఆ తీర్థం ఏడికే గిన్ని కట్టాలు ఎలా తీసినాము దాంతోటి. అది కాదే పిచ్చవ్వ. వాడు ఆ తీర్థం ఈ తీర్థం అని ఏ పంతులు చెప్తే ఏ పూజారి చెప్తే తీసుకొని రాబట్టే ఏమట్టే నాకు సోపుతుంటది కదా అని చెప్పేసి పెళ్ళానికి మొత్తం తాగుడు అలవడే ఎత్తుండు. మరి ఎట్లా? ఓ కట్న అయితే అదే మనతో మాట్లాడదాం. ఏం మాట్లాడతావే? నువ్వే మాట్లాడుకో, నేను రాను. ఓ దీనికి బాగుంది పోకడ. అచ్చి మాట్లాడితే ఏమైతుంది? నువ్వు చెప్తే ఇంటుండా అని నేను చెప్తే ఇంటాడు ఇక. అయ్యో ఇంటాడు ఓ కట్నే ఉంటదా? అరే నా జీతంతో ఆడుకుంటుర్రే. అయ్యో నీకు అత్తగారింటికి ఎప్పుడు పోదామనే ఉన్నదే. అవును మరి. అయ్యో బిడ్డ నువ్వు మొయ్యరా అని మూత పెట్టబడితివి ఆడుకుంటున్నావు. నువ్వు చెప్పింది కరెక్టే తమ్మి. కోడలి పిల్ల మస్తు మారింది. కూర్చుండి చెప్పే. అవ్వా అవ్వ సంతోషం ఉంది కొడుక. తమ్ముడు చెప్పింది మంచిగానే ఉంది. నేను అబద్ధం ఆడతాను అక్క. ఇక మా కోడలకు డౌట్ నా మీద. అవును మామ, ఓల భయం వాళ్ళది. మరి ఏం చేయమంటావు? నీకేమైనా భయమా బోవులా? మాకుంటది ఇంట్లో గోస. అమ్మ చూసొచ్చింది కాబట్టి నమ్ముతున్నాం మామ, మాకే భయం లేదు ఇక. ఇప్పుడు నమ్మిరు కదా అల్లుడు, నువ్వు కూడా పోయి చూసిరా, పని అయిపోతుంది. ఏమో నాకు డౌటే, మీరు చెప్తుంటే నాకు భయమే అవుతుంది. నేను చూసి వచ్చినాక నీకేం భయం రా? నువ్వు గిట్లనే చెప్తావు, ఆడికి పోయినాక అది అబ్బో నాకు ఇప్పుడు అల్లుడు నేను వరకేం చెప్తురు. ఇప్పుడు ఏందన్నది, నువ్వు పోయి చూసిరా. వాళ్ళిద్దరు పోయి వచ్చారు కదా, నేను పోయి వచ్చిన కదా, పోయిరాపో. అవునన్నా పోరా, నువ్వు మాట్లాడితే మంచిగా మాట్లాడుతుంది. ఇంకా మీరు గింతగానే చెప్తారు కదా, చూసొత్తా. పో బిడ్డ పో. మీరు చెప్పినట్టు లేకపోవాలి, విడాకులే దానికి నాకు అంతే. నువ్వైతే పోయిరాపా, చూసొత్తా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. లేవురా, నువ్వు ఫస్ట్ పోయిరా పో. అంటారు కదా, చూసొత్తా. పో. అవు అక్క, అసలు నీ కొడుకు ఏమనుకుంటుండు? విడాకులు ఇస్తా అంటుండు. విడాకులు ఇస్తే మళ్ళీ ఎవడన్నా ఆయనకు పిల్లనిస్తారా? ఏ మామ, మా అన్నకేం తక్కువ? అన్ని ఎక్కువనే. ఏం తక్కువ అని అంటుంది మా కోడలు. ఇంకా నీకు అవుతుందా ఇదివరకు పెళ్లి? 25 ఏళ్ళు అయినాయి. నా కాకపోతే ఏంది, మా అన్నానికి మంచి సంబంధం తీసుకొస్తా. అవసరం అయితే నా దోస్తులు ఇచ్చి పెళ్లి చేస్తా. ఆహా, నీ దోస్తులు ఇచ్చేస్తావా? దాన్ని కూడా తాగుబోతో తయారు చేస్తే ముగ్గురు కలిసి తిరుగురు. ఇక నువ్వు కూడా చేసుకో తాగుడు. నీవు ఎలాగం ఎట్లా చేసుకోవు. ఏంది తమ్మి ఊకున్నా కొద్దీ బాగా బాగా మాట్లాడుతున్నావు? అది కదా అక్క, ఏదో జోక్ చేసిన. అయినా కానీ అల్లుడు రాని పోయింది కదా, మాట్లాడొచ్చినాక మాట్లాడదాంతి. ఎందుకు అక్క తొందరపడతారు? గదే మరి నువ్వే తొందర పడుతున్నావు అదోటి ఇదోటి. ఏమైనా వీడు అటే పాయే? కలవక మంచిగా కలిసిరు కదని ఏకాంతంగా మాట్లాడుకుంటున్నామో ప్రేమగా. ఏమో అవ్వా, ఏం మాటనో ఏం కథనో.
ఒత్తడిది నువ్వేం భయపడకు. వదిన మారిందంట కదా, మంచిగా మాట్లాడుతుంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరో నా బ్రాండి ఏడున్నదే ఆ, ఆ. ఆకలి కాబట్టే బుక్కడంతా తిని ఈడ కూర్చుంటా అయిపో టమాటా కూర అని ఉంటుంది అత్తి మళ్ళీ? దిగుతలేదు. మళ్ళీ ఆగో బావా ఆగు దిగిపోయింది అయిపోద్ది నిమ్మలంగా కూర్చోవచ్చే. నేను తాగుతా కదనే. ఏ తాగుడు బంద్ చేసిన అన్నమాట కదనే, ఆ, నిజంగానేనా? అరే అవును బావా, నిన్ను అత్తమ్మను మిమ్మల్ని అందరినీ బాధ పెడతాను. అందుకే నేను ఎవ్వరిని బాధ పెట్టద్దని ఒక నిర్ణయం అయితే తీసుకున్నానే. నేను కళ్ళు దాగా ఏం దాగా సరేనా. ఊకే తాగుడు తిరుగుడు వీడికి వచ్చే వండు రోడ్ల మీద వండు అబ్బాయి ఎందుకే పెద్ద తలకాయ నొప్పి. నువ్వు ఇంత చల్లటి మాట చెప్తావని నేను ఎప్పుడు అనుకోలేనే. నువ్వు ఇంత చల్లటి మాట చెప్పినందుకు కాలినడకన పోయి తిరుపతి దేవునికి గుండు కొట్టించుకొని వస్తేనే. నువ్వు ఎప్పుడు ఇట్లనే ఉండే. ఏడు కొండల వెంకటేశుడా దేవుడా దీన్ని ఎప్పుడు ఇట్లనే మార్చు అయ్యా. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. మనం ఎప్పుడు ఇట్లనే భక్తితో ఉందామే. తాగుడు గీగుడు అన్ని బంద్ చేద్దామే. నా బుద్ధి తక్కువ నీకు తాగిపించిన. సరే బావా ఒట్టు ఆ ఒట్టేగే. నీ మీదనా ఈ ఏడు కొండల స్వామి మీదనా? నా మీద ఎత్తు చాలే. సరే బావా నీ మీద అయితే ఎత్తా. ఒట్టే ఇయాటి నుంచి కళ్ళు వాసనే పడనీయ అసలు దాని జోలు కూడా పోనే. అమ్మయ్యా నమ్మకం ఉంది కదా? ఫుల్. ఓకే మాట తప్పవు కదా? బావా మాది మాట తప్పే వంశం కాదని తెలుసు కదనే. ఊకుకే తితికించకు. మంచి ఇంటికి పోయి తడి పట్టేసుకొని మంచిగా సోఫాలో రూపు. మరి ఇంటికి పోదాంపా. నాకు ఈ షర్ట్ అంటే మస్తు ఇష్టమే, చల్లగా ఉంటది. అందుకే ఇగో ఇంటికాడికి వెళ్ళి పరద తెచ్చుకున్నా. ఈ పరద ఈ షర్టు మధ్యలో నేను బా. రోజు జల్దిరా మర్చిపోకు సరేనా? సరే బా పో నేను అత్త. శివన్ పాడుగాను. ఓ ఈడాట ఈడు చెప్తే నేనట కళ్ళు పని చేయాలట. నేర్పినాడే నేర్పించి ఇవాళ అద్దు తాగకు అంటే నేను నమ్మాలట. పోయిండు అయ్యాడు పోయిండు కదా కొట్టేసిన. అసలుకి 200. అబ్బా పొద్దున్న నుంచే లేకపోయే నోటికి. దీనికి తగ్గట్టు ఇంత స్టఫ్ కూడా ఉంటే కడుపు చల్లగా పడేది. ఏదో ఒకటి పట్టు.